ఏ స్కూల్ పాప నువ్వు? ఈ స్కూలే ఆంటీ, డిగ్రీ చదువుతున్నా. చాక్లెట్ ఇవ్వు, ఇంటికి వెళ్ళాలి. ఏంటి ఇన్ని గుడ్లు తీసుకెళ్తున్నావు? ఈ గుడ్లు పొదిగిచ్చి వచ్చే సంక్రాంతికి కోడి పందెలేసి కోట్లు సంపాదిస్తా. ఏంటి అలా ఉన్నావు? మొన్న సంక్రాంతికి మా నాన్న ఆఫీస్ ల్యాప్టాప్ లోన బయట ఆటలో దొబ్బెట్ట. ఇప్పుడు ల్యాప్టాప్ కోసం వెతుకుతున్నాడు. ఇట్లా నిన్ను నమ్ముకుని దొరికిన లోన్ యాప్స్ అన్నిట్లో అప్పులు చేసేసా. నువ్వు పందెం కొట్టకపోతే నీ బతుకు పకోడి, నా బతుకు చెకోడి. ఈ కోడితో పందెం వేస్తే ఓడిపోతావు తెలుసు. అందుకే దీన్ని పందెంలో పెట్టి అవతల కోడి మీద ₹1,00,00,000 పందెం వేస్తా. ఒరే యూట్యూబ్ మావయ్య, ఎందుకురా నా వీడియోలు ఎవరు చూడకుండా చేస్తున్నావు? ఈ సంవత్సరం సాధించింది ఏమన్నా ఉందా అంటే అది ఈ పొట్టే. మరి నువ్వు ఎందుకు ఇంత చిన్న వయసులో వర్క్ చేస్తున్నావు? డైపర్ రేట్లు బాగా పెరిగిపోయాయి. అందుకే. అవి మీ సార్ ఎందుకు కొట్టాడు? నువ్వు సాయి లేఖల్లో ఒకే తప్పులు చేశారేంటి అంటే మాకు చెప్పింది ఒకటే టీచర్ కదా సార్ అన్న. పక్కింట్లో కోడి పోయిందని ఎత్తుకుతున్నారటగా. ఏమో మరి, మేమైతే కోడికోటి చేసుకుని తొందరగా తినేసాం. ఏంటి కోళ్ళని అలా చూస్తున్నావు? సంక్రాంతి వస్తుంది కదా, కోడి పందానికి ఏ కోడి బాగుంటుందా అని. ఏంటి మీ నాన్న తిడుతున్నాడు? ఇంట్లో ఏమన్నా పాత ఉంటే భోగి మంటలు వేయి అంటే మా నాన్నమ్మ చేతి కర్ర కళ్ళ జోడేసా. పింకీ, నీ బ్రదర్ కి మోషన్స్ అయ్యాయట కదా? అవును, వాడు ఏదో తినాలని అడిగాడు. మ్యాగీ మసాలా ఇంగు వేసి చపాతీ చేసి పెట్టాను. అంతే. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏంటో మా అమ్మ ప్రతి 10 నిమిషాలకు వచ్చి నా డైపర్ చూస్తుంది, ఏదో బంగారం ఉన్నట్టు. మీ అమ్మా నాన్న గొడవ పడ్డారట. ఎందుకు? అమ్మ నాకు డైపర్స్ కొంటానని వెళ్ళి 3 పట్టు చీరలు కొనుక్కుంది. నువ్వు ఇప్పుడే పుట్టావు కదా, ఏమని చెప్పాలనుకుంటున్నావా? మా అమ్మకి చెప్పండి, నాకు ఓసిడి ఎక్కువ, ఇల్లు మనుషులు నీట్గా ఉండాలి అని. ఏంటమ్మా ఇన్ని సామాన్లు తెచ్చావు? మేము ఇల్లు మారుతున్నాం, అందుకే సామాన్లు తీసుకెళ్తున్నాం మా కొత్త ఇంటికి. ఫ్రీ బస్ కదా.